గుంతల పీట అంటారండి. 7 డబ్బాలది 7 గుంతలు ఉంటాయి. మేము చిన్నప్పుడు చెట్ల కింద గుంతలు దోమి రౌండ్ గుంతలు 7 దోమి పెండతోటి అలికేది, నీళ్ళతోటి అలికేది, మంచిగా అలుకొని చింతగింజలతోటి 13 అన్ని గుంతలలో పోసి ఆడేదండి. ఇప్పుడు నేను పీట తీసుకొచ్చుకున్నాం, పీటతోటి ఆడుతుండండి. హాలిడేస్లో పిల్లలకు ఆడితే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. 13 ఇది డిబ్బి అంటారండి. ఒక్కొక్క డిబ్బిలో ఒక్కొక్క గింజ వేయాలి. అన్ని గింజలు గింజ ఇక్కడ వరకు వస్తే 13 ఫస్ట్ ఆడిన వాళ్ళకు డిబ్బి వస్తుందండి. ఈ గింజ దీంట్లో గింజ ఏమి ఉండదు, దీంట్లో డిబ్బి వస్తుంది. ఈ డిబ్బి తీసుకోవాలి. ఇంట్లో ఆడుతుంటే 4 గింజలు అయితే ఆవు అంటారు. ఒకరు ఆడినాక ఒకరు ఆడాలండి. నేను ఈ డిబ్బి ఎత్తిన లైన్గా ఒక్కొక్కటి వేసుకొస్తా. ఒకటి ఇట్లా లైన్గా వేసుకొచ్చి రావాలండి. ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మళ్ళీ వేరేది ఎత్తాలి. ఇక ఇది ఎత్తుకోవాలి. రెండవది ఇంట్లోకి వచ్చి ఇది 4 గింజలు అయినాయండి. ఇది ఆవు అంటారు. ఆవు తీసుకోవాలి. ఇక్కడి వరకు వచ్చింది గింజ, ఈ 2 గింజలు తీసి మళ్ళీ ఇట్లా ఆడాలి. ఈ డిబ్బి ఎత్తాలని. ఇక్కడ వరకు వచ్చిన గింజలు ఇది ఎత్తాలి. 5 అయినాయి. ఇక ఆవు తీసుకోవాలండి. ఇవి ఆవులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన గింజలు ఇది తీసేసుకొని ఇది ఎత్తాలండి. ఇట్లా గింజలు వేసినా కొద్దీ అన్ని ఆవులు అవుతాయి. ఎక్కడికి వస్తే అక్కడ చైన్ లాగా ఆడానండి. ఇగో 4 గింజలు ఉన్నాయి. నాకు ఒకటే గింజ వచ్చిందండి. ఇగో ఆవును కొట్టి ఒక గింజ ఇంట్లో ఉందండి. ఈ గింజ ఇంట్లోకి వేసుకుంటే తనకు డిబ్బి వచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా 1, 2 వేస్తే డిబ్బి రాదండి. మళ్ళీ తనకు వస్తుంది. నేను డిబ్బి ఎత్తే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వేసుకున్నా, ఎత్తేస్తున్నా. ఇది ఎత్తాలండి. మళ్ళీ ఆవు తీసేయాలి. ఇంట్లోకి వచ్చిందండి. ఈ 3 గింజలు తీసేసి ఇంట్లో వేసిన. ఇది మళ్ళీ ఈ డిబ్బి ఎత్తాలండి. ఇక్కడ వరకు వచ్చినాయండి గింజలు. ఇది ఖాళీ ఉంది కదా, ఈ డిబ్బి తీసుకోవాలండి. తల ఆడాలి. ఇప్పుడు 1, 2 వేస్తారు. 2 గింజలు తీసుకో. 2 గింజలు నాకు వచ్చినాయి. నాకు 2 గింజలు వస్తాయి. నాకు డిబ్బి వచ్చిందండి. నాకు డిబ్బి వచ్చింది. ఆడు 3 గింజలు ఉన్నాయి. 3 గింజలతో ఆడుతుంది. 1, 2, 3 తనకు 1 గింజ వచ్చింది. ఈ 2 గింజలు ఇంట్లో ఉన్నాయి కదా, ఈ గింజ తీసి ఇచ్చేస్తున్నాండి. గింజ తీసి ఇంట్లో వేస్తున్నా. 3 గింజలతో ఆడుతుందండి. 1, 2, 3 తీసి తీసుకుంటుంది. ఇప్పుడు నేను 1 గింజతో ఆడి ఈ 1 గింజ తీసుకుంటున్నా. 4 గింజలతో ఆడుతుంది. వేసి నువ్వు ఆడు. నాకు ఒకటే గింజ ఉంది. 1 గింజతో ఆడుతున్నా. 2 గింజ ఇది తీసుకుందండి. ఇది 1 గింజతో ఆడుతుంది. 1 గింజ తీసి 2 గింజలు తీసుకుంటుందండి. అక్కడ వేసింది. నేను ఇక్కడ వేస్తున్నాండి. ఈ గింజని ఇక్కడ వేసిన, ఇది వచ్చింది. నేను ఇప్పుడు ఈ గింజ ఇక్కడ వేస్తే తనకే పోయినాయండి 2 గింజలు. ఇప్పుడు అన్నీ ఖాళీ అయినాయి కదా, మళ్ళీ నింపుకోవాలి. ఎవరిది ఖాళీ గుంత వస్తే వాళ్ళు ఓడిపోయినట్టు, వాళ్ళు విన్నర్ అయినట్టు. మొత్తం ఇవన్నీ ఖాళీ అయిపోతే ఒకరు మొత్తం నిండిపోతే విన్నర్ అండి. ఈ మొత్తం ఖాళీ అవుతాయి ఆట ఆడుతుంటే, అప్పుడు విన్నర్ అవుతారు. చాలా టైం పడుతుందండి ఈ ఆట. వానగుంతల ఆట చాలా బాగుంటుంది. దీంట్లో ఈ గుంతలు ఖాళీ అయిన కొద్దీ పీతీలు అనేది చిన్నప్పుడు మేము. ఇప్పుడు ఖాళీ చేస్తారు. ఈ గుంతలలో వేయొద్దండి గింజలు. గుర్తుకు ఏమన్నా వేసుకుంటారు. ఈ గుంతలలో లేకుండా ఆట ఆడాలి. మేము ఆడే విధానం మీకు చూపిస్తున్నాం. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. ఈ చిన్నప్పటి ఆటలండి. సంతోషంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఎంతకైనా అయిపోద్ది ఈ ఆట. 2-3 గంటలు కూడా పడుతుంది ఈ ఆట ఆడడానికి. నా తాన గింజలు మిగిలినాయండి. 13 గింజలు, 2 గింజలు మిగిలినాయి. తన 2 ఖాళీ అయినాయి తనవి. పీతీలు అంటారు. దీంట్లో గుర్తు వేయకుండా ఆట ఆడాలి. ఫస్ట్ తను ఆడింది కదా, మనవరాలు ఆడుతుంది, నేను ఆడుతుండండి. ఫస్ట్ తను ఆడింది, ఇక్కడ నేను ఆడుతున్నా. ఏదైనా ఒక డిబ్బి ఎత్తాలి, లైన్గా వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇంతవరకు వచ్చినాయి. మళ్ళీ ఇది ఎత్తినండి. ఫస్ట్ ఆవు నాకు ఒకటి వచ్చిందండి.
ఇక్కడ వరకు వచ్చింది, డిబ్బి వచ్చిందండి. మనం కరెక్ట్ ఆడితే వస్తుంది. రెండు గుంతలు ఖాళీ అయినాయి కదా, మనం కరెక్ట్గా ఆడితే డిబ్బి వస్తుంది, లేకుంటే డిబ్బి రాదు. ఒక గింజ తేడా వచ్చినా కానీ ఆడాలండి. ఇంతకుముందు నేను ఆడినా ఫస్ట్ తను ఆడాలి, తర్వాత ఒకరు ఆడాలి, లైన్గా ఆడుతుంది. మనం డిబ్బీలు ఖాళీ అయిన కొద్దీ ఆవులు వస్తాయి. ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఎత్తాలి. అవన్నీ ఖాళీ అయిపోయినాయి, అన్ని ఆవులు అవుతున్నాయండి. 3 గింజలు ఎత్తింది, ఇక్కడ వరకు వచ్చినాయి. ఈ 3 గింజలతో ఆడుతుందండి. ఈ 3 గింజలు తీసుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తాను, 3 గింజలు తీసుకుంది కదా, ఇప్పుడు నా 1 గింజ ఉందండి, ఇంట్లోకి వేస్తే ఇది నాకు వస్తుంది. ఆడు మనరాలు ఓడిపోయింది, ఆడబుద్ధి తీసేస్తుందండి. ఆట టైంపాస్ బాగా అవుతుంది. ఎంతసేపు అయినా ఆడాలండి. టైంపాస్ అవుతలేదని ఆడదామంటే ఆడినా ఓడిపోతుంది, అందుకే తీసేసిందండి ఆట.